హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సింపుల్గా చేసుకోగలిగినటువంటి ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ రంజాన్ మాసంలో ముస్లిం వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారనమాట. షీర్ కుర్మా అని చెప్పి లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎందుకు బాగో చెప్పండి. సో ఆ రెసిపీ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను, అదే మీతో కూడా షేర్ చేస్తాను. చూసేసేద్దాం పదండి. ఈ షీర్ కుర్మా చేసుకోవడానికి మనకి మెయిన్గా టేస్ట్ని ఇచ్చేవి ఇందులో ఉపయోగించేటటువంటి డ్రై ఫ్రూట్స్ అండి. మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తీసుకోవచ్చు. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సన్న సేమియా. మనం మామూలుగా చేసుకునే సేమియాకి ఇది చాలా వేరేగా ఉంటుందండి. మీ దగ్గర షాప్లో మీరు షీర్ కుర్మా కావాల్సిన సేమియా అని అడిగితే సన్నటిది ఇస్తారు, అది తెచ్చుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నేను జీడిపప్పు, మెలాన్ సీడ్స్, అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా చేసేసి వేరొక గిన్నెలో పెట్టుకున్నాను. బాదం, పిస్తాకి పైన ఉన్న తోలు తేలిగ్గా రావాలంటే కొద్దిగా వేడి నీరు పోసేసి కాసేపు ఉంచామంటే పైన తోలు తేలిగ్గా వచ్చేస్తుంది. తీసేసిన తర్వాత ఇలాగ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. కావాలంటే పైన తోలు తీపైనా సరే డైరెక్ట్గా కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మనం ఇలా నానబెట్టి తీసుకుంటే మనకి పాయసంలో బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీ తీసుకొని నేను ఇందులో ఒక స్పూనున్నర నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి సన్న మంట మీద మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద ఫ్రై చేసేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకున్నటువంటి పిస్తా, కొంచెం బాదం ఇవి నానుంటాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. 1 నిమిషంన్నర నుంచి 2 నిమిషాల్లో మనకి ఇవి నిదానంగా చిన్న మంట మీద ఫ్రై అయిపోతాయి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యితో పాటుగా కుదిరితే మీరు వేరొక గిన్నెలోకి తీసేసేయండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తర్వాత దీంట్లోకి మనము సేమియాని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు సేమియా కొలతతోటి తీసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ జీడిపప్పులు తీసేసిన తర్వాత సేమ్ బాండిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోకి 1 కప్పు కొలతతోటి ఉన్నంత సేమియా నేను తీసుకున్నాను. మీరు ఈ సేమియా కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు చిన్న ముక్కలుగా చేత్తో అయినా సరే గరిటెతో కానీ అన్నామంటే చిన్నగా కట్ అయిపోతుంది. ఇలాగా ఫ్రై చేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని కూడా వేరొక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. సేమియా అంతా కూడా ఫ్రై అయిపోయి మనము వేరొక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇదే బాండీలోకి మనం పాలు తీసుకోవాలండి. 1 కప్పు సేమియా కొలత మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీనికి 5 కప్పుల పాలు అయితే అవసరం అవుతాయి. నేను ఇక్కడ మీకు 3 కప్పులు చూపించాను. దీనివల్ల ఏమైందంటే కొంచెం మనం వండిన తర్వాత చిక్కబడి కొద్దిగా దగ్గరగా అనిపించింది. కాబట్టి మనం 3 కంటే కూడా 5 కప్పుల పాలను తీసుకుంటే కన్సిస్టెన్సీ అంటే వండుకున్న తర్వాత చిక్కబడకుండా పాయసం అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 2 యాలకులు నేను పైన తోలు వేసేసి లోపల ఉన్నటువంటి గింజల్ని పొడి చేసేసి పక్కన పెట్టుకున్నాను. పాలని ఆల్రెడీ ఇవి కాచుకున్న పాలేనండి. ఒకవేళ పచ్చి పాలైతే కాస్త పొంగొచ్చి మరిగే వరకు ఉంచుకోండి. నేను కాచిన పాలనే కొలత తీసుకుని వేసుకున్నాను. పాలనేవి ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంటని మనం సన్న సెగ మీద పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు పాలనేవి మరిగిన తర్వాత దీంట్లోకి తీపికి రుచికి సరిపడినంత మనం 1 కప్పు కంటే కొంచెం తక్కువ కరెక్ట్గానే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 కప్పు పంచదారని తీసుకున్నాను. ఒకవేళ మీరు తీపి తక్కువ తింటారా ఎక్కువ తింటారా అనే దాన్ని బట్టి పాలనేవి ఒకసారి కలిసిన తర్వాత మీ రుచికి తగినట్టుగా సరి చూసుకోవచ్చు. అలాగే నేను ఇందులో ఇందాక దంచినటువంటి యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి చిన్నగా మనం మిక్స్ చేసుకుంటే పాలనేవి పంచదార అంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి 1 కప్పు సేమియాని దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. సేమియా ఉడకడానికి చాలా అంటే చాలా తక్కువ సమయం పడుతుందండి. ఒక 2 నిమిషాల్లో మనకి సేమియా అనేది ఉడికిపోతుంది. పంచదార కరిగిన తర్వాత సేమియా వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక చక్కగా వండుకుంటే సేమియా అనేది మంచిగా కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులన్నిటిని కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొన్ని రేకులు కుంకుమ పువ్వు రేకులు కూడా దీంట్లో వేసారంటే మంచి కలర్ వస్తుందండి. ఇక్కడ మనం పంచదార బదులుగా మీకు ఇంకా చిక్కదనం కావాలంటే కండెన్స్డ్ మిల్క్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే కమ్మటి పాయసం అనేది రెడీ అయిపోతుంది. అసలు ఎక్కువ సమయమే అనిపించదండి. చాలా అంటే త్వరగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే పంచదార పాలల్లో కరిగిన తర్వాత సేమియా వేసేస్తే ఒక 2-3 నిమిషాలు మనం కుక్ చేసుకున్నామంటే షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా ఈ రంజాన్ మాసంలో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్వ్ చేయండి. ఎలా కుదిరిందనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి.